మరి ఆన్‌లైన్ క్లాస్‌కి కూడొచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞల విషయంలో ఇప్పటి వరకు కూడా 3 భాగాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి ఆ భాగాలలో ఇశ్రాయేలీయుల ప్రయాణం, అలాగే దేవుడు వాళ్ళకిచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి మరి భాగాలను మనం నేర్చుకున్నాం. మొదటిగా మరి మోరల్ లా గురించి, మరి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం నేర్చుకున్నాం. వాటినే నైతిక పరమైనటువంటి ఆజ్ఞలుగా మనం చూసుకున్నాం. ఇంకా రెండవ భాగంగా స్పిరిచువల్ లా లేదా సెరమోనియల్ లాస్ అంటే ఇశ్రాయేలీలు ఆజ్ఞాపరమైనటువంటి మరి ఆజ్ఞలను లేదా ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలను వాళ్ళు ఎలా పాటించాలి, వాళ్ళు ఏమేమి చేయాలి అనేటువంటి నియమాలను దేవుడు ఇవ్వడం మనం చూసాం. అందులో వాళ్ళు ప్రధానంగా అర్పించవలసినటువంటి అర్పణలు, అలాగే వాళ్ళు మరి ఆచరించాల్సినటువంటి నియామక కాలాలు, సబ్బత్ దినము, అలాగే సబ్బత్ దినంతో పాటు 7 నియామక కాలాలను దేవుడు వాళ్ళకి ఇవ్వడం, అలాగే 5 మరి బలి అర్పణలు వాళ్ళు అర్పించడం అనేటువంటి అంశాల మీద మరి గడిచిన వారంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఇక ఈ బలి అర్పణలలో మరి ఇంకొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం. అది 3వ భాగం కింద మనం నేర్చుకుంటాం. కాబట్టి 3వ భాగంలో మరి మొదటిగా మోరల్ లా అయింది, అంటే నైతిక పరమైనటువంటి ఆజ్ఞలైనవి. రెండోది ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలైనవి. మూడోది సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు. వాటినే సోషల్ కోడ్ లేదా జ్యుడిషియల్ కోడ్ అని అంటారు. కాబట్టి గడిచిన వారంలోనే నేను మీకు ఇమేజ్ వేయడం జరిగింది 3 భాగాలు. కాబట్టి ఈరోజు 3వ భాగం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ధర్మశాస్త్రానికి ముగింపు జరిగిందా, లేదంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఎలా జరిగింది? అదిగోండి మీకుంది కదా అక్కడ పిక్చర్ మీద. సోషల్ కోడ్ మూడోదిగా ప్రాముఖ్యమైనటువంటిది మరి సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల గురించి మనము ఆలోచిస్తే నిర్గమకాండము 21వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు కూడా దేవుడు రాయిస్తాడు. సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలలో నిర్గమకాండము 21వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు కూడా దేవుడు రాయిస్తాడు. ఈ ఆజ్ఞలలో వీళ్ళు పాటించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో మొదటిగా వీళ్ళు పాటించవలసినది మరి ఆరోగ్య సంబంధమైనటువంటి సూత్రాలు లేదా శానిటేషన్. అంటే వాళ్ళు రోగాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మరి స్త్రీలు వాళ్ళకి జరుగుతున్నటువంటి మరి మాసచర్య జరుగుతున్నప్పుడు వాళ్ళను వాళ్ళ ఎలా ప్రత్యేకపరుచుకోవాలి, అలాగే భూమి విషయమైనటువంటి వివాదాలను ఎలా తీర్చుకోవాలి, అలాగే పన్నులు ఎలా చెల్లించాలి, అలాగే యుద్ధానికి మరి యుద్ధ వీరులను ఎలా సిద్ధపరచాలి అనేటువంటిది, అలాగే మరి వివాహ విషయంలో ఎలాంటి నియమాలను వాళ్ళు పాటించాలి, మరి బిడ్డ పుడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, లేదా విడాకుల విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి. ఈ నియమాలన్నిటినీ కూడా మరి మనకి ఈ జ్యుడిషియల్ కోడ్లో లేదా జ్యుడిషియల్ లాలో లేదా సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలలో ప్రాముఖ్యంగా మనకి రాస్తుంటాడు. కాబట్టి ఈ విషయం అంతా కూడా మీకు నిర్గమకాండం 21వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు కూడా రాస్తాడు. అలాగే లేవీ కాండంలో కొన్ని విషయాలను కూడా రాస్తాడు. వాళ్ళు తిండికి సంబంధించి ఏం తినాలి, ఏం తినకూడదు అనేటువంటి నియమాలను గురించి కూడా మరికొన్ని భాగాలుగా లేవీ కాండము 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు, లేవీ కాండం 11వ అధ్యాయము నుండి 15వ అధ్యాయం వరకు, అలాగే లేవీ కాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కూడా దేవుడు రాయిస్తాడు. కాబట్టి వాళ్ళు పాటించాల్సినటువంటి సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలలో మరి లేవీ కాండము 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు, అలాగే అదే లేవీ కాండం 18వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కూడా
మరి అనేక విషయాలను దేవుడు రాయిస్తాడు. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటిది మరి వాళ్ళు రోగగ్రస్తులైనప్పుడు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే మరి భూ సంబంధమైనటువంటి వివాదాలను ఎలా తీర్చుకోవాలి, అలాగే పన్నుల విషయమై, అలాగే యుద్ధాల విషయమై, మరి పెండ్లిళ్ళ విషయమై, అలాగే మరి బిడ్డలు పుడుతున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఆహ్, ఒకవేళ ఈ నియమాలను వాళ్ళు మీరితే, మరి దేవుడిచ్చినటువంటి నియమాలను వారు మీరితే వారిని ఎలా శిక్షించాలి దాని గురించి కూడా రాస్తాడు. వారికి ఎలాంటి శిక్ష విధించాలి, ఆ నియమాలన్నిటిని కూడా వాళ్ళు మీరితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి అనేటువంటిది కూడా మనకి అధ్యాయాలలో ప్రాముఖ్యంగా దేవుడు రాయించాడు. కాబట్టి దేవుడు రాయించినటువంటి ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో మరి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వివరించాలి అంటే మనకు సమయం సరిపోదు గనుక నేను ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ అధ్యాయాలన్నీ కూడా మీరు చదివినప్పుడు దేవుడు ఎలాంటి విషయాలలో మరి ఎలాంటిది పాటించాలి, పాటించినప్పుడు మరి ఒకవేళ వాళ్ళు పాటిస్తే ఏం చేయాలి, పాటించకపోతే ఎలాంటి శిక్ష విధించాలి అనేటువంటిదంతా కూడా మీకు లేవీకాండంలో రాస్తుంటాడు. 18వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కూడా మీరు చదివితే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శిక్షలు ఒకవేళ పాటించకపోతే, ఉదాహరణకి మనకి క్రొత్త నిబంధన మీకు తెలుసు, వ్యభిచారం చేయబడుతున్నటువంటి ఒక స్త్రీ పట్టబడినప్పుడు మరి ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి ఒక నియమము మోషే ఇచ్చినట్లుగా చెప్తుంటారు. కాబట్టి ఇలాంటి నియమాలు మరి ఇచ్చి, ఆ నియమాలు ఒకవేళ వీళ్ళు మీరితే ఎలాంటి శిక్షలు వాళ్ళకు విధించాలి అనేటువంటిదే మరి ప్రాముఖ్యంగా మరి సోషల్ లా లేదా జ్యుడిషియల్ లా లేదా సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలలో దేవుడు మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ 3వ భాగంలో వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి నియమాలను ఇచ్చి, ఆ నియమాలతో పాటు వాళ్ళకి శిక్షలను కూడా ఇస్తుంటాడు. కాబట్టి మొదటి 2 ఆజ్ఞలు మీరు చూసినట్లయితే మరి మోరల్ లాలో లేదా నైతికపరమైనటువంటి ఆజ్ఞలలో దేవుడు మరి ఎలాంటి శిక్షల గురించి మాట్లాడడు. వాళ్ళు ఏం చేయాలో దానిని మాత్రం చెప్తాడు. అలాగే మరి స్పిరిచువల్ లాలో లేదా ఆజ్ఞపరమైనటువంటి లేదా ఆచారపరమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఇచ్చినప్పుడు కూడా దానికి పరిహారంగా ఏం చేయాలో చెప్తాడు. ఒకవేళ ఆజ్ఞలను మీరినప్పుడు పరిహారంగా ఏం చేయాలి అని చెప్తుంటాడు. కానీ మరి సామాజిక పరమైనటువంటి నియమాలకు వచ్చేసరికి మాత్రమే వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి అనేటువంటిది మరి మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు. మరి 3 భాగాలుగా మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం విడదీయగలం, లేదా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం విడదీయొచ్చు. కాబట్టి మరి ఇంతకీ ఈ ధర్మశాస్త్రం అంతా కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటిదే ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి అనేక మంది అడిగేటువంటి ప్రశ్నలలో ప్రాముఖ్యమైనటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, దేవుడు మొదటగా పాత నిబంధన లేదా ఆజ్ఞలు ఇవ్వాల్సినటువంటి అవసరత ఏముంది, తర్వాత క్రీస్తు తర్వాత మరలా ఆజ్ఞలను మార్చాల్సినటువంటి అవసరత ఏముంది? మరి మొదటిగానే క్రీస్తుని పంపించి ఆ క్రొత్త నిబంధన ఆజ్ఞలను దేవుడు ఇచ్చుండొచ్చు కదా. మరి ఇశ్రాయేలీలుకి ఈ ధర్మశాస్త్రం ఇచ్చి మరలా క్రీస్తు వచ్చిన తర్వాత ఆజ్ఞలను మార్చి ఇప్పుడు ఇశ్రాయేలీలకి మరి దేవునికి సంబంధం లేదన్నట్లుగా వాక్యం చెబుతుంది కదా అన్నట్లుగా చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, చాలా మంది అభిప్రాయపడేటువంటిది పాత నిబంధన ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలను తీసివేసి క్రొత్త నిబంధన ఇచ్చాడు అని అనుకుంటుంటారు. కానీ దీని బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తే దేవుడు ఎలాంటి ఆజ్ఞలను తీసివేసినట్లుగా మనకు కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ ఉన్న ఆజ్ఞలనే మరి ఆయన నూతన పరిచినట్లుగా మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధన అనగానే, నూతన నిబంధన అనగానే పాతదంతా తీసివేసి కొత్తది ఇవ్వడం కాదు, కానీ పాత దానిని క్రొత్తగా మార్చడం జరిగింది. అసలు ఇంతకీ ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మరి దేవుడు ఎందుకు ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు అనేటువంటిది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆజ్ఞలు ఇవ్వడానికి గల కారణం మొదటిగా ఆ భూభాగంలో, కనాను భూభాగంలో నివసించేటువంటి ప్రజల యొక్క క్రూరత్వాన్ని గురించి మరి ఈ ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. మొదటిగా ఇశ్రాయేలులు వెళుతున్నటువంటి ఆ కనాను దేశంలో నివసించే వారి యొక్క మరి క్రూరత్వాన్ని మనసులో పెట్టుకొని ఈ ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. మరి దేవుడు ముందుగానే వాళ్ళకి తెలియపరచాడా ఈ విషయాలన్నిటిని మనం ఆలోచిస్తే, ఆదికాండంలోనే దేవుడు ఒక మాటను రాయించాడు చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 15, 16 వచనాలను కనుక మనం చూసినట్లయితే, ఆదికాండము
ఆదికాండం 15వ అధ్యాయం 15, 16 వచనాలు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చుదురని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. మరి దేవుడు అబ్రహాముని కనానుకు రమ్మని తన తండ్రి ఇంటి నుండి పిలిచిన తర్వాత అబ్రహాము కనాను ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ కొంతకాలం నివసించడం అనేటువంటిది మనం చూస్తాం. ఇలా నివసిస్తున్నటువంటి కాలంలో అబ్రహాంకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని మనం చూస్తే, నీ 4వ తరమైనటువంటి వారు మరలా ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈ దేశాన్ని వారికి నేను స్వాస్థ్యంగా ఇస్తాను. మరి అబ్రహాంకి దేవుడు స్వాస్థ్యంగా కనాను దేశాన్ని ఇవ్వలేదు, కానీ ఆ కనాను దేశంలో నివసించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటిని కూడా దేవుడు చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అబ్రహామును చూసి దేవునికి భయపడేటువంటి ఒక స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అని చెప్తున్నాడు. అంటే అమోరీల యొక్క పాపము ఇంకా పరిపూర్ణము కాలేదు. అంటే దేవుడు ముందుగానే వీళ్ళకి మరి నియమాలను చెప్పాడు. వీళ్ళ పాపము విస్తారంగా ఉంది, అమోరీయుల పాపము విస్తారంగా ఉంది. వీళ్ళ పాపం ఎప్పుడైతే పరిపూర్ణమవుతుందో అప్పుడు మరలా నీ యొక్క 4వ తరం ఇక్కడికి వస్తుంది. అంటే అబ్రహాంకి దేవుడు ముందుగానే చెప్పాడు, అమోరీయులు విస్తారమైనటువంటి పాపము చేస్తున్నవారని. కాబట్టి అబ్రహాము ద్వారా అమోరీయులకి ఒక సందేశాన్ని దేవుడు పంపాడు. అదేంటనంటే, మీ పాపములు విస్తారంగా ఉన్నాయి, అవి ఇంకా పరిపూర్ణము కాలేదు. అంటే లెక్క ఇంకా పూర్తి కాలేదు. అబ్రహాముతో ఎందుకు ఈ మాట చెప్పాడు అనంటే, అబ్రహాము విని గమ్ముకుంటాడని కాదు, అబ్రహాము వారికి చెబుతాడని. అబ్రహాము వెళ్ళిన ప్రాంతాలలో బలిపీఠాలను కడుతున్నాడంటే ఊరికనే కట్టలేదు. వారి యొక్క దైవ విరోధమైనటువంటి కార్యాలను వాళ్ళకు తెలపడానికి అబ్రహాము బలిపీఠాలను కట్టడం జరిగింది అబ్రహాము ద్వారా. కాబట్టి అమోరీయులకి అబ్రహాము ద్వారా దేవుడు సందేశం ఇచ్చాడు, మీ పాపము దేవుని దృష్టిలో పడుతుంది అని. అయినప్పటికీ కూడా వీళ్ళు మారినటువంటి జనాంగంగా మనకి అర్థమవుతుంది. మరి వీళ్ళ పాపం ఎంత ఘోరంగా విస్తరించింది, ఎంత మరి దేవునికి విరోధంగా వీళ్ళ పాపం ఉంది అని ఒకవేళ మనము వాక్యాన్ని పరిశీలిస్తే, మొదటిగా ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 31వ వచనం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములలో కాల్చవేదురు గదా. చాలండి, మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మరి ఈ కనాను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితిని మనం ఆలోచిస్తే, మరి ఉన్నటువంటి ఆ జనులు ఎలాంటి వారు, ఎంత క్రూరులు అంటే, తమ పిల్లలను అంటే తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రంలో, తమ దేవతలకు అగ్నిహోత్రంలో కాల్చివేసేవారు. వీళ్ళ విశ్వాసము దేవుని పట్ల ఎలా ఉంది అంటే, వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్ళకి దేవతలకి మరి ఎంతగా వీళ్ళు భక్తితో ఉన్నారు అని మనం ఆలోచిస్తే, ఆఖరికి తమ పిల్లలను కూడా అగ్నిగుండంలో కాల్చివేసేంత క్రూరమైనటువంటి మనుషులుగా వీళ్ళు కనబడుతున్నారు. అది దేవునికి హేయమైనటువంటి ఒక క్రియ అని చెప్తున్నాడు. అంటే మీరు ఒకవేళ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి మనుషులను గురించి మీరు ఆలోచిస్తే, వాళ్ళు చేసేటువంటి పనులను మీరు ఆలోచిస్తే, వారు దేవుని పేరట వాళ్ళ పిల్లలను కాల్చివేస్తున్నారు, అగ్నిహోత్రంలో వేయుచున్నారు. కాబట్టి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా వారి వల్లే మారిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా మరి నా పేరట పిల్లల్ని బలి అర్పిస్తారేమో, అలా చేయకూడదు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకున్నటువంటి విశ్వాసం ఎలాంటిది దేవుని పట్ల అంటే, వారి దేవుళ్ళకి వారి దేవతలకి పిల్లలను బలిగా అర్పించేవారు. కేవలం అంత మాత్రంతోనే దేవుడు మరి కోపడ్డాడు అని అనుకుంటారు చాలా మంది. కానీ అంత మాత్రానికి దేవుడు వారి మీద కోపపడలేదు. ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి హేయక్రియలు ఏంటో మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము, దానికంటే ముందు లేవీ కాండం మనం చూద్దాం. లేవీ కాండము 18వ అధ్యాయానికి వస్తే, లేవీ కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, మరియు యెహోవా
మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 24 వచనానికి వచ్చేద్దాం. 24 వచనానికి వస్తే, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 18 అధ్యాయం మొదటి వచనం నుండి 25 వరకు మనం చదువుకుంటూ వస్తే వాళ్ళు ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేశారో దేవుడు రాయించాడు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే వీరు ఎలాంటి వారు అని 6వ వచనంలో చూస్తే, మీలో ఎవరైనాను తమ రక్త సంబంధముల మానఛేదనమును తీయుటకును వారిని సమీపించకూడదు, నేను యెహోవాను. మొట్టమొదటిగా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటనంటే, వాళ్ళు ఎలాంటి క్రూరులు అనంటే, మరి తోడబుట్టిన వాళ్ళతోనే, రక్త సంబంధీకులతోనే మరి అక్రమ సంబంధాలను లేదా వ్యభిచార సంబంధమైనటువంటి సంబంధాలను పెట్టుకున్నట్లుగా మనకి కనబడుతుంది. అంతటితో వీళ్ళు ఆగిపోయారా అని అనుకుంటే ఏమండి, అలాగే మీరు 20, 21, 22, 23 అధ్యాయాలు వచనాలు మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఇంకా ఘోరమైనటువంటి పనులను వీళ్ళు చేసేవారుగా మనకు కనబడుతుంది. వాళ్ళు పొరుగు వారి యొక్క భార్యను కూడా విడిచిపెట్టేవాళ్ళు కాదు. తమ సొంత రక్త సంబంధికులతో వ్యభిచారం చేసేటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కనాను దేశంలో ఉన్నటువంటి వారు మొదటిగా తమ రక్త సంబంధాలతోనే వాళ్ళు పాపం చేస్తున్నారు అని అనుకుంటే, తమ పొరుగు వారి భార్యలతో కూడా అక్రమ సంబంధాలను పెట్టుకుంటున్నటువంటి వారుగా మనకి కనబడుతున్నారు. అంతేకాకుండా 21వ వచనంలో మరలా మొలేకుకు వారి బిడ్డలను దాటించేవారుగా మనకు కనబడతారు. ఇక 22వ వచనానికి వచ్చేసరికి మరి స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ మరి చేయరానటువంటి అపవిత్రమైనటువంటి పనులన్నీ కూడా చేసేవారుగా మనకు కనబడుతున్నారు. ఇక 23వ వచనానికి వచ్చేసరికి ఇక జంతువులతో కూడా మరి వీళ్ళు పాపపు పనులు చేసేవారుగా మనకు కనబడుతున్నారు. కేవలం వారి దేవతలను, ఇప్పుడున్నటువంటి కొంతమంది పాత నిబంధనలో దేవుడు వాళ్ళ దేవతలను పగలగొట్టమన్నాడండి, మరి దేవునికి విగ్రహారాధన అంటే ఆయన నచ్చదు కాబట్టి మనల్ని కూడా చంపేస్తారని చెప్తుంటారు. దానికోసం కాదండి, విగ్రహాలు అది ఒక పార్ట్ అంతే. కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, విస్తారమైనటువంటి వ్యభిచారము ఆ ప్రజల మధ్య కనబడుతుంది. వాళ్ళకి సొంత సంబంధికులు అనేటువంటిది లేదు, రక్త సంబంధికులు వీళ్ళతో మనం తప్పు చేయకూడదు అనేటువంటి ఇదే లేదు, ఆ నియమమే లేదు. వాళ్ళు ఇష్టమైనటువంటి వారితో వాళ్ళు వెళ్ళేవారు. ఇక పొరుగువారి భార్యలు కూడా విడిచిపెట్టే వాళ్ళు కాదు. ఇక దానికంటే ఎక్కువగా వీళ్ళు స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ కూడా చేరాని అవాచ్య క్రియలను చేసేవారు. అలాగే మరి 23వ వచనానికి వచ్చేసరికి పశువులతో కూడా వీళ్ళు మరి తప్పుడు పనులు చేసేటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. ఇదంతా కూడా మనం ఆలోచిస్తే సొదొమ గొమొర్రా ప్రజలు మనకు గుర్తు రావాలి. వాళ్ళు కూడా చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ అని తేడా లేదు, దొరికిన వాళ్ళతో దొరికినట్లుగా పాపం చేస్తున్నారు. దానికంటే ఒక అడుగు ముందుకు మనం వెళితేనండి, మనకి నోవహు కాలంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారో మనకు ఒక్కసారి ఆలోచనలోకి వస్తే, నోవహు కాలంలో విస్తారంగా పాపం చేస్తూ వారు తమకి ఇష్టమైనటువంటి వారిని వివాహం చేసుకుంటూ మరి ఇష్టమైనట్లుగా వాళ్ళ పిల్లల్ని కంటున్నారని మనము చూడగలం. కాబట్టి దేవుని దృష్టిలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు దేవునికి చాలా అసహ్యమైనటువంటి పనులు. దేవతలను పక్కన పెడితే, వాళ్ళ దేవీ దేవతలను పక్కన పెడితే, దానికంటే ప్రాముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యభిచార విషయంలోనే దేవునికి వాళ్ళ మీద కోపం. కాబట్టి ఇలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు జరిగినప్పుడు అనేకమైనటువంటి మరి రాకూడని రోగాలను తెచ్చుకుంటారు. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు మనకు కొద్దిగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి కొన్ని రోగాలు మరి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటారు. అంటే అనైతికమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి కొన్ని రోగాల గురించి మనకి ఈరోజు మనము మరి మెడికల్ ఫీల్డ్లో నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం. వాటినే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటారు. దాంట్లో ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చింది ఎయిడ్స్ అనేటువంటి ఒక రోగం. కాబట్టి ఇలాంటి రోగాలు ఖచ్చితంగా ఆ ప్రజలలో ఉంటుంది. కనుకనే వారిని చెదరగొట్టమన్నాడు, వాటితో మీరు సాంగత్యం చేయకూడదన్నాడు. వాళ్ళు ఇలాంటి అపవిత్రమైనటువంటి పనులు చేసేవారుగా
దేవుడు కనబడుతున్నారు కాబట్టి ఇలాంటి పనులు మీరు కూడా చేస్తారేమో, మీరు కూడా నాశనం అయిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుడు నియమాలను ఇవ్వడం జరిగింది. ఆ లేవీకాండం 18 అధ్యాయం తర్వాత మీరు 20 అధ్యాయానికి వచ్చేసరికి 18 అధ్యాయం గాని, 20 అధ్యాయం గాని మీరు ఎవరెవరిని వివాహం చేసుకోవాలి, ఎవరితో మీరు ఆహ్, ఆహ్, ఒక మంచి బంధాన్ని కలిగి ఉండాలి, మరి మీ భార్యలతో మీరు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నిటిని కూడా దేవుడు చెప్పుకుంటూ వస్తాడు. అదే లేవీకాండం 20 అధ్యాయం 23 వచనానికి వచ్చేసరికి, లేవీకాండం 20 అధ్యాయము 23 వచనానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మరి అదే మాటను మరలా ప్రస్తావిస్తాడు చూడండి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనది నేను మీకు వేరు చేసిన ఈ ఏ జంతువులననే గాని, ఏ పక్షి వలననే గాని, నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా మొదటిగా వీళ్ళు ఎంత క్రూరులో మరలా అదే 18 అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలనే మరలా 20 అధ్యాయంలో దేవుడు మరలా రిపీట్ చేస్తుంటాడు. కాబట్టి వీళ్ళు ఎటువంటి మనుష్యులు అని మనం ఆలోచిస్తేనండి, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు, ఆచారాలు దేవునికి చాలా అసహ్యంగా కనబడుతున్నాయి. కనుక ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆచారాలను చూసినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి దేవతలను, దేవీలను చూసినటువంటి వారు, వాళ్ళు అక్కడ ఎలా దేవుళ్ళను ఆరాధించేవారు అవన్నీ కూడా చూసినటువంటి వారు. కాబట్టి మరలా ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క అలవాట్లను వాళ్ళు కూడా నేర్చుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, మొదటిగా వారు చేస్తున్నటువంటి మరి అపవిత్రమైనటువంటి కార్యాలకు వీళ్ళని దూరంగా పెట్టాలి అని అంటే, ఖచ్చితంగా వీళ్ళకి ధర్మశాస్త్రం అనేటువంటి ఒక నియమాన్ని నేను పెట్టాలి అని దేవుడు నిర్ణయించుకొని ఈ యొక్క నియమాలను పెట్టడం మనం చూస్తుంటాం. ఇక కేవలము మరి కనానీయుల యొక్క క్రూరత్వాన్ని బట్టే దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడా అని అనుకుంటే పొరపాటు. మరి ఇశ్రాయేలీల యొక్క క్రూరత్వం కూడా కాస్త ఇందులో ఉంటుంది. మనము ద్వితీయోపదేశకాండంలో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే కేవలము కనానీయుల మీద కోపం మాత్రమే కాదు, కానీ దేవుడికి ఇశ్రాయేలీల మీద కూడా కాస్త కోపం ఉన్నట్లుగా మనం చూడగలం. మోషే గారు చెప్తున్నటువంటి మాటలో ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకునవద్దు. ఈ జనముల చెడుతమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థ అయినను హేతువు కాదు. ఈ జనములు చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకొనవలెను. చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీల మరి విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరేదో నీతిమంతులు అని అనుకొని మరి దేవుడు మీకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాడు అని భావించకండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ కానాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి పాపపు రీత్యా వారిని వెళ్ళగొడుతున్నాను. వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలను నేను మరి మొదటిగానే ఆదికాండంలో అబ్రహాముతో చెప్పాను. వాళ్ళ యొక్క అతిక్రమములు ఇప్పుడు ఇంకా విపరీతంగా మారిపోయాయి. వాళ్ళ అతిక్రమములు పూర్తి అయ్యాయి కనుకనే నేను వారిని వెళ్ళగొడుతున్నాను. ఈ దేశాన్ని మీకు మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దేశాన్ని ఇస్తున్నానే తప్ప మీరేదో నీతిమంతులని, మీరేదో గొప్పవాళ్ళని కాదు. కాబట్టి మీరు ఇది గుర్తుంచుకొని మీరు వెళ్తున్నటువంటి దేశంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. వారు చేస్తున్నటువంటి అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో
వాటిని మీరు కూడా చేయకుండా జాగ్రత్త పడండి అని దేవుడు ముందుగానే ఇశ్రాయేలీయులకి జాగ్రత్త మాటలు చెప్తున్నాడండి. ఇక్కడ వీళ్ళు నీతిమంతులని కాదు, వీళ్ళు కూడా అతిక్రమములు చేసిన వారే. ఈ మాటని పౌలు గారు ఇంకా విడదీసి రాస్తాడు గలతీలకు రాసినటువంటి పత్రికలో. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలంగా కలిగినడలా ఇక వాగ్దాన మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాంకి మరి ప్రారంభంలో ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు వాగ్దానం చేస్తున్నాడు, మరి నీ సంతతి వారు అంటే నీ 4వ తరం వారు ఈ దేశానికి వస్తారని. అలా వాగ్దానం చేసినటువంటి 430 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇశ్రాయేలీలు కనాను దేశానికి స్వాస్థ్యంగా ఆ దేశాన్ని పొందుకోవడానికి వస్తున్నారు. కాబట్టి వస్తున్నటువంటి వీళ్ళకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళకి ధర్మశాస్త్రం అనేటువంటి నియమాన్ని ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు అనేటువంటిది మరి తర్వాత వచనంలో 19వ వచనంలో చెప్తున్నాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో అంటే 430 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఇశ్రాయేలీలకి చేయబడినటువంటి ఈ వాగ్దానము ఎందుకు చేశాడు, ఈ ధర్మశాస్త్రం నియమాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ సంతతి వారు వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అంటే వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలను బట్టి దేవుడు వాళ్ళకి ఆ ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. మరి దేవుడు వీళ్ళని పరీక్షించాడు. ఎప్పుడు పరీక్షించాడు అని అంటే, వాళ్ళ ప్రయాణం గురించి మనం చూసాం. ప్రయాణంలో వాళ్ళు మొట్టమొదటిసారిగా రామశేష నుండి ప్రయాణమైన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే అప్పటి వరకు కూడా దేవుడు వాళ్ళ పట్ల చేసినటువంటి 10 అద్భుత కార్యాలను గుర్తుంచుకోకుండా మమ్మల్ని చంపడానికి ఎక్కడికి తీసుకొచ్చావా అని తిరగబడ్డారండి. అంటే వాళ్ళ అతిక్రమము, దేవుని మీదనే తిరుగుబాటు చేశారు. తర్వాత ఆ ఎర్ర సముద్రం దాటారు కదా, ఆ ఎర్ర సముద్రం అంతా కూడా దాటిన తర్వాత అయినా దేవుని మీద వీళ్ళు బలమైనటువంటి విశ్వాసాన్ని కనబరచాల్సి ఉంది. కానీ వీళ్ళు ఆ ఎర్ర సముద్రం నుండి మరలా సీనాయి పర్వతం దగ్గరికి ప్రయాణించేటువంటి ఆ సమయంలో మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మరి నీళ్ల కోసం దేవుని మీద సనగడం, ఆహారం కోసం దేవుని మీద సనగడం, మోషే అహరోనుల మీద సనగడం మనం చూస్తాము. అంటే వీళ్ళ అతిక్రమములు, దేవుని పట్ల వీళ్ళకి లేనటువంటి విశ్వాసముని దేవుడు గుర్తుంచుకొని ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి క్రొత్త నిబంధన యాక్చువల్గా మరి క్రీస్తు రాకడతో మరి రక్షణ అనేటువంటిది రావాలి. కానీ దానికంటే ముందు ఇశ్రాయేలీల పక్షాన దేవుడు ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని ఒక ఛాయగా ఇచ్చాడు అని అంటే, ఒక క్రొత్త నిబంధనను దేవుడు ఏర్పాటు చేసేక ముందు పాత నిబంధన ఇచ్చాడు. ఆ పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు రాస్తుంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అంటే పాపం అనేటువంటిది ఏంటో తెలియాలి అని అంటే ధర్మశాస్త్రము ప్రాముఖ్యమైనది. అప్పటి వరకు కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి నియమాలు ఏవి మనకు కనబడవు. పాత నిబంధనలో ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి మాట ఏంటి అని అంటే, లేదా ఆజ్ఞ ఏంటి అని అంటే, ఒక పండును చూపించి దానిని తినవద్దు అని చెప్పాడు. ఆ పండును వాళ్ళు తినినప్పుడు వారు దేవుని మాటను మీరారు, అక్కడ పాపం జరిగింది, ఆ పాపం ద్వారా మరణం ప్రవేశించింది అని మనకు తెలుసు.
కానీ తర్వాత ఆ పండు తినడము పాపం అని చెప్పాడు. మరి ఆ పాపాన్ని వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మరి దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి బయటికి గెంటి వేశాడు. గెంటి వేసిన తరువాత మరి ప్రజలలో పాపం విస్తరిస్తుంది. ఒక నోవహు కాలంలో మనం చూసుకున్న విస్తారమైనటువంటి పాపం మనకి కనబడుతుంది. అలాగే తర్వాత తరంలో వచ్చినటువంటి వారి యొక్క పరిస్థితులు మనం చూసినప్పుడు కూడా వారు కూడా విస్తారంగా విపరీతంగా పాపాలు చేస్తున్నారు. ఇంకా కానానీయుల దేశ పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు కూడా నేను మీకు మొదటగా చెప్పిన రీతిగా విస్తారమైనటువంటి పాపాలను వీళ్ళు చేస్తున్నారు. అయితే నిజంగా పాపం అంటే ఏంటి దేవుని దృష్టిలో అనేటువంటిది ఎవరికీ తెలియదు. వ్యభిచారం చేసినప్పుడు వాళ్ళని చంపేస్తున్నాడు. మరి అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు వారిని చంపాడు. తర్వాత మరి ముందుకి మనం 11వ అధ్యాయానికి వచ్చేసరికి మరి బాబేలు దేశంలో వాళ్ళు చేసినటువంటి మరి అతిక్రమాన్ని బట్టి వాళ్ళ భాషల్ని తారుమారు చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనానీయుల విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి పాపాల గురించి చెప్తున్నాడు. కానీ పాపం అంటే ఏంటి? కరెక్ట్‌గా దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి? ఒక మనిషి ఏని విషయమై పాపి అవుతాడు అనేటువంటిది మాత్రం ఎవరికీ తెలియదు. కాబట్టి ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రము ద్వారానే పాపం అంటే ఏమిటో అర్థమైంది. దానినే పౌలు గారు ఉటంకిస్తూ ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవుండును. కాబట్టి ఆశింపవద్దు అని ఒకవేళ దేవుడు చెప్పకుండా ఉంటే, ధర్మశాస్త్రాన్ని ఇవ్వకుండా ఉంటే, ధర్మశాస్త్రంలో చెప్పకుండా ఉంటే, అసలు దురాశ అనేటువంటిది ఏంటో నాకి తెలిసేది కాదు. ఆశింపవద్దని ఏ విషయంలో చెప్పాడు? నీ పొరుగువారిని దేనిని ఆశించవద్దు, వాడి భార్యని ఆశించవద్దు, వారి పశువులను ఆశించవద్దు, దొంగిలించవద్దు, ఇవన్నీ కూడా చెప్పాడు కదా! ఇవన్నీ కూడా దురాశలు అనేటువంటిది అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. ఇది మీకు అర్థం అవ్వాలి క్లియర్‌గా. అప్పటి వరకు ఆ దురాశలనేది ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ ఈ దురాశ అనేటువంటిది ఎప్పుడు తెలిసింది? నీ పొరుగువారిని ఏది ఆశించొద్దు అది పాపము. నీ పొరుగువాని భార్యని ఆశించవద్దు అది పాపము. నువ్వు దొంగిలించవద్దు అది పాపము. నువ్వు వ్యభిచారము చేయొద్దు అది పాపం అనేటువంటిది వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అనంటే ధర్మశాస్త్రము ద్వారానే. ఈ నియమాలను దేవుడు ఎందుకిచ్చాడు అంటే పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి. ఆ పాపం అనేటువంటిది ఏంటో వాళ్ళకి తెలిసినప్పుడు మాత్రమే ఆ పాపము వాళ్ళు చేయకుండా ఉండాలి. కాబట్టి ఈ పాపమంతా ఎవరిలో కనబడింది అనంటే ఆ కనాను దేశంలో నివసించేటువంటి వారి జీవితాలలో ఈ పాపమంతా కూడా కనబడింది. పొరుగువారి భార్యని ఆశించారు. తమ ఇంట్లో ఉన్నటువంటి వారిని పాడు చేసేవాళ్ళు. వాళ్ళకున్నటువంటి పశువులతో తప్పు చేసేవాళ్ళు. వాళ్ళ పొరుగువారిని ఆశించేవాళ్ళు. బలవంతంగా వాళ్ళని పట్టుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పాప నియమాలన్నీ కూడా దేవునికి అసహ్యం. కాబట్టి అవి నాకు అసహ్యమురా అని మరి ధర్మశాస్త్రము ద్వారా దేవుడు చెప్పాడు. ఆ ధర్మశాస్త్రము ద్వారా దేవుడు చెప్పిన తర్వాత మీరు చేస్తున్నటువంటి పాపం విషయంలో మీరు ప్రాయశ్చిత్తము పొందాలి అనంటే ఏం చెయ్యాలో ఈ ధర్మశాస్త్రంలో చెప్పాడు. అది మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరి ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి బేస్ అదే. మీరు ఏ విషయంలో తప్పిపోతారు, ఆ తప్పిపోయినటువంటి విషయంలో మరలా మీరు ప్రాయశ్చిత్తం పొందాలి అంటే ఏం చేయాలి? లేదా ఇది విపరీతమైనటువంటి తప్పైతే, అది అంగీకరింపరానటువంటి నేరమైతే అతన్ని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. లేదా వాళ్ళకి మరి టాక్స్ లేదా ఫైన్స్ విధించాలి అనేటువంటిది దేవుడు మరి నియమముగా వాళ్ళకి ఇచ్చాడు. ఇది ఎప్పటి వరకు అనంటే ఎప్పటి వరకు ఇది నిలబడుతుంది అనేటువంటిది కూడా ప్రారంభంలోనే చెప్పేశాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15వ వచనం నుండి అది ఎప్పటి వరకు నిలబడుతుందో చెప్పాడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకు యుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పి తిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చెప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులందరిలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను
అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని దాని గూర్చి విచారణ చేసెదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారపు పూని నేను చెప్పమని తమకు ఆజ్ఞాపించని మాటలను నా నామమున చెప్పునో ఇతర దేవతలను నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. చాలా అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇక్కడ ఎప్పటి వరకు ఈ నియమాలు ఉంటాయి అనేటువంటిది కూడా దేవుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. అది ఎప్పటి వరకు అనంటే మరలా ఒక ప్రవక్త నా వంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. ఆ ప్రవక్త చెప్పేటువంటి మాటలు వినాలి అని చెప్తున్నాడు. అంటే ఇక మార్పు ఎక్కడ సంభవిస్తుంది, లేదా ఈ ఆజ్ఞల విషయంలో ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు. అప్పటికి ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆజ్ఞలు ఎలా ఉన్నాయి అని అంటే ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలు. అంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ దేశంలో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటువంటిది ఆచారాలు. ఈ ఆచారాల సంబంధమైనటువంటి ఆజ్ఞలను మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఈ ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలలోనే పాపం అంటే ఏంటో వాళ్ళకి చెప్పాడు. కానీ ఇవి ఎప్పటి వరకు నిలుస్తాయి అని చెప్పాడు అంటే మరలా ఇంకొక ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు తన నోట నా మాట నుంచి నేను మీతో మాట్లాడిస్తాను. తర్వాత ఇది నిజంగా ఎలాంటి రూపాన్ని దాల్చాలి అనేటువంటిది ఆ ప్రవక్త ద్వారానే నేను మీకు వివరిస్తాను. అప్పటి వరకు కూడా మీరు ఏం చేయాలి అంటే ఈ ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలను మీరు పాటించాలి అని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ ఆజ్ఞలు మాత్రం ఇచ్చాడా అని మనం ఆలోచిస్తానండి. మరి ఇంకా చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే మరి అన్యుల విషయం ఏంటండి? అప్పటి వరకు కూడా మరి ఇశ్రాయేలీయులు వాళ్ళకి ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు కదా, మరి అన్యుల పరిస్థితి ఏంటి అని చెప్తే రోమిలకు రాసినటువంటి పత్రికలోనే పౌలు గారు దీని గురించి క్లారిఫికేషన్ ఇస్తాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇది కేవలము ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమేనా, లేదా ఇశ్రాయేలీయులు పాటిస్తే ఇశ్రాయేలీయులకు మాత్రమేనా రక్షణ వస్తుంది అని మనం ఆలోచిస్తే అంత మాత్రమే కాదు, అన్యుల విషయంలో కూడా ఏం చెప్పాడో చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును ధర్మశాస్త్రము తమ హృదయము లయందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రం లేనటువంటి అన్యులు కూడా ఒకవేళ వారు స్వాభావికముగా ధర్మశాస్త్రాన్ని అనుభవిస్తుంటే, అంటే ధర్మశాస్త్రంలో రాయబడినది వాళ్ళు పాటిస్తూ ఉంటే దాని విషయమై వాళ్ళు మరి మంచి తీర్పునే పొందుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర పాటింపు అనగానే మీరు మొదటి నైతిక పరమైనటువంటి ఆజ్ఞలనే మీ మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ ఆచార సంబంధమైనటువంటి లేదా సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞల గురించి పౌలు గారు చెప్పట్లేదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మరి ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఏవి అని మనం ఆలోచిస్తే నైతిక పరమైనటువంటి ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఏదైతే ఇచ్చాడో అలాంటి ఆజ్ఞలు వీళ్ళు ఖచ్చితంగా పాటించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు మరి నీతిమంతులుగా తీర్చబడతారని కూడా పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి పాత నిబంధనను దేవుడు ఇచ్చింది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇశ్రాయేలీయులకి పాపం అంటే ఏటో చెప్తే ఇశ్రాయేలీయుల్ని చూస్తున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అన్యులు కూడా మరి పాప నియమం అంటే ఏంటో వాళ్ళకి కూడా అర్థమై ఆ పాపము చేయకోకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి అనేటువంటిదే దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని చూసి అన్యులు ఎన్నో నేర్చుకోవాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు యూదులకి, క్షమించాలి ఇశ్రాయేలీయులకి అంటే ఇశ్రాయేలీయులు మరి పాప నియమాలు ఏంటో వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారంగా వాళ్ళు బ్రతకగలిగితే చుట్టూ ఉన్నటువంటి అన్యులు కూడా వాళ్ళని చూసి దానినే నేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో. ఉదాహరణకి నేడు ఉన్నటువంటి క్రైస్తవులను చూసినప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, క్రైస్తవులు ఏదైనా తప్పు చేస్తే మొదటగా ఎవరిని దూషిస్తారు చెప్పండి? వారిని దూషించరు, క్రీస్తునే లేదా క్రైస్తవులనే దూషిస్తుంటారు. క్రైస్తవులు అంటే ఎంతేనండి, క్రైస్తవులు అంటే ఇలాంటి వారేనండి అని చెప్తుంటారు. ఇది ఎవరి విషయంలో ఎక్కువగా జరుగుతుందంటే క్రైస్తవుల విషయంలోనే ఎక్కువగా జరుగుతుంది. ఇశ్రాయేలీయుల విషయంలో కూడా అదే జరిగింది.
మరి మీరు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మరి కనాను దేశపు వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా తర్వాత కాలంలో ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి హేళన చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. దేవుడు చేసేటువంటి తీర్పులలో మరి గతంలో కొన్ని ప్రాంతాలకు దేవుడు చేసినటువంటి తీర్పుల విషయమై నేను మీకు కొన్ని పాఠాలు కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇలాంటి ఒక శిక్షను ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు జరిగించాడంటే, వాళ్ళు కూడా అతిక్రమం చేసినప్పుడు వాళ్ళని కూడా దేవుడు శిక్షించాడు. వాళ్ళు ఎప్పుడైతే అతిక్రమం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడో, దేవుడు వారిని శిక్షించినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అన్యులు కనాను దేశపు వారు కూడా మరి వారిని చూసి హేళన చేయడం, వారిని చూసి హేళన చేసినప్పుడు దేవుడు మరి వాళ్ళని కూడా విడిచిపెట్టక వారి మీద కూడా శాపాలను పంపించడం అంతా కూడా మనం పాత నిబంధన కాలంలో మనం చూడగలం ప్రియులారా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి నియమాలు వీరు ఖచ్చితంగా పాటించగలిగి ఉంటే, ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా పాటించుంటే మరి అన్యులు కూడా దేవుని యొక్క నియమాలను తెలుసుకొని దాని ప్రకారంగా నడిచేవారు. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని చూసి ఎంతమంది అయితే అన్యులు మరి దేవుని భయం కలిగి ఉన్నారో వారందరూ కూడా మరి ధర్మశాస్త్రాన్ని బట్టే రక్షింపబడుదురు అనేటువంటి మాటను మనం చూస్తాం. దీనికి మరి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము చూసుకున్నట్లయితే రాహాబ్ అనేటువంటి వేశ్య. ఆమె వృత్తికి వేశ్య పని చేసినప్పటికీ కూడా మరి ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నటువంటి ఆ సమయంలో మరి వేగు చూడడానికి వచ్చినటువంటి వారిని ఆమె భద్రపరిచిన తర్వాత మరి మీ దేవుడు మీ ప్రయాణంలో మీకు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, మరి వస్తున్నటువంటి మార్గంలో ఎలాంటి ఆపదలకు మిమ్మల్ని గురి కానివ్వకుండా మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి మిమ్మల్ని ఎలా కాపాడాడో ఇవన్నీ మేము విన్నామండి. కాబట్టి మేము మీకు ఒకే ఒకరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేంటంటే మరి మీరు ఈ దేశాన్ని ఆక్రమించుకుంటున్నప్పుడు మా కుటుంబానికి ఎలాంటి హాని కలిగించకూడదని రిక్వెస్ట్ చేసినప్పుడు దాని ప్రకారమే యెహోషువ గారు ఆమెని కాపాడడం, మరి ఆమె క్రీస్తు యొక్క వంశావళిలో కనబడడం కూడా మనం చూస్తాము. ఇంకా రెండవ స్త్రీ మనకి రూత్ గారు కూడా కనిపిస్తారు. ఆమె కూడా మరి ఒక అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె, మోయాబు దేశపు స్త్రీ అయినటువంటి ఆమె మరి తన అత్త విషయంలో జాగ్రత్త వహించి మరి నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని ఆమెతో పాటు రావడం, వచ్చిన తర్వాత దేవుడు ఆమె పట్ల జరిగినిచ్చినటువంటి మేలులు, అలాగే ఆమె కూడా క్రీస్తు యొక్క వంశావళిలో మనకి కనబడుతుంది. కాబట్టి అన్యులు కూడా దేవుని యొక్క మాటను వినిన వారైతే వారిని కూడా రక్షించేటువంటి వాడిగా మనకి కనబడుతున్నాడండి. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల్ని చూసి నేర్చుకున్నటువంటి అన్యుల విషయంలో కూడా దేవుడు కనికరాన్ని చూపించాడు. కానీ ఇశ్రాయేలీయులు అతిక్రమం చేస్తే ఇశ్రాయేలీయులను కూడా శిక్షించాడు, వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మరి ఇవ్వడం వెనుక గల కారణం ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క క్రూరత్వం, అలాగే ఇశ్రాయేలీయుల యొక్క క్రూరత్వము. ఇక మూడవ కారణం ఏంటి అని అంటే, పాపం అంటే ఏంటో వాళ్ళకి ప్రాముఖ్యంగా తెలియాలి. అప్పటి వరకు కూడా పాపం అంటే ఏంటో తెలియదు. కాబట్టి పాపం అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి అని అంటే మరి పాప సంబంధమైనటువంటి నియమాలన్నీ కూడా మరి దేవుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానిని 3 భాగాలుగా మనం విడదీశాం. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నటువంటి మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తల ఉంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్ల అయినను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయు బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరదని మీతో చెప్పుచున్నాను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయంలో దేవుడు చెప్తున్నటువంటి లేదా యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నటువంటి మాట, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అంటే ధర్మశాస్త్రాన్ని మరి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాటిని నేను కొట్టివేయడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారేమో, అలా అనుకోవద్దు. వాటిని నెరవేర్చడానికి నేను
వచ్చాను అని చెబుతూ ఆకాశమును భూమియు గతించునే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నది అని అంటే ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తాను అని చెప్తున్నాడు అని చెప్తూ అలా నెరవేరు వరకు ఒక పుల్లైనను మరి తప్పిపోదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగూ బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడగును. ఇక్కడ ఒక విషయమే చెప్తున్నాడు. మీరు మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలలో ఒక దానిని లేదా ఒక చిన్న దానినైనా మీరి మరి ఇలా చేయాలని చెప్పినటువంటి వాడికి పరలోకంలో అల్పుడు అవుతాడు. కానీ ఎవరైతే దానిని పాటిస్తాడో వాడు గొప్పవాడు అవుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలలో ఒక విషయం మనం ఎప్పుడు నోటీస్ చేయాలి. అదేంటంటే ధర్మశాస్త్రం అంతా కూడా నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను, దానిని నేను నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. మరి నెరవేర్చాడా? ధర్మశాస్త్రాన్ని మనం 3 భాగాలుగా తీసుకున్నాం. మరి 3 భాగాలుగా తీసుకున్నటువంటి వాటి విషయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చాడా, పూర్తి చేశాడా అని మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, మొదటిగా మరి నైతిక సంబంధమైనటువంటి లేదా మోరల్ లాస్ గురించి ఏం చెప్పాడో మనం చూసుకున్నట్లయితే లేవీకాండంలో ఆల్రెడీ రాయబడినటువంటి ఒక ఆజ్ఞనే మరలా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతుంటాడు. లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. మీరు దేవుడిచ్చినటువంటి మరి ఆజ్ఞలలో మనకు అర్థమవుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మరి వారికి ఎలాంటి కీడుకి ప్రతి కీడు చేయకూడదు అని చెప్పినటువంటి మాట మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే మోరల్ లాస్ లో కనబడుతుంది. ఇక దీని విషయమే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆజ్ఞలన్నీ కూడా ధర్మశాస్త్రము అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అని అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం, అలాగే నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించడం. కాబట్టి ఈ ఆజ్ఞలే ప్రాముఖ్యమైనది, ఈ ఆజ్ఞలే మూలము అన్నిటికీ. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలలో సహోదరుని ప్రేమించడం లేదా నీ పొరుగు వారిని ప్రేమించడమే మరి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అంటే ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా దేనికి మరి మూలమవుతున్నాయి అని మనం చూసుకున్నట్లయితే పొరుగు వారిని ప్రేమించడమే ప్రాముఖ్యమైనది అని చెప్తున్నాడు. దీనినే మరి యాకోబు గారు కూడా రాస్తూ యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనంలో రాస్తుంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టును నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుననే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము కలనే తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా యాకోబు గారు ఏమని చెప్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని చెప్తున్నాడు. అదే మొదటిది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నటువంటి నువ్వు తర్వాత మీరు 4వ అధ్యాయానికి వెళితే అక్కడ ఈ విషయాలను కూడా రాస్తాడు. నీ సహోదరుని విషయంలో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక అంతా కూడా మరి ఈ విషయమైనే
యోహాన్ గారు కూడా రాస్తుంటారు. కాబట్టి సహోదరుని ప్రేమించడం అంటే ఏంటి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ సహోదరుని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎప్పుడైతే నీ సహోదరుని ప్రేమిస్తున్నావో అప్పుడు మాత్రమే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా, అంటే ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నువ్వు పాటిస్తున్నట్లుగా అనే మాటని ఇక్కడ రాస్తున్నాడు యాకోబు గారు. మరి ఆ మాటను రాసిన తర్వాత ధర్మశాస్త్ర విషయమై నువ్వు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించడం అని చెబుతూ, మరి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా నువ్వు అనుసరించి ఒక దాంట్లో నువ్వు తప్పిపోతే మరి అన్ని ఆజ్ఞల విషయంలో నువ్వు తప్పిపోయేవాడు అవుతావు అని చెప్తున్నాడు. అంటే సహోదరుని ప్రేమించేటువంటి ఒక్క ఆజ్ఞలోనే మరి పరిపూర్ణమైనటువంటి ఆజ్ఞలన్నీ, సంపూర్ణమైనటువంటి ఆజ్ఞలన్నీ కూడా వచ్చేస్తాయి. ఒకవేళ నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే అతన్ని నరహత్య చేయవు, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే అతని దేది నువ్వు ఆశించవు, అతనికి నువ్వు మోసం చేయవు, అతనికి నువ్వు అన్యాయం చేయవు. కాబట్టి అదొక్కటి నువ్వు కరెక్ట్గా నువ్వు పాటించగలిగితే ఇంకా మిగిలిన ఆజ్ఞలన్నిటినీ కూడా నువ్వు పాటించినట్లే, అదే ప్రాముఖ్యమైనది అని చెప్తున్నాడు. కాబట్టి నైతికపరమైనటువంటి ఆజ్ఞల విషయంలోనైతే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే ఆ ఆజ్ఞలన్నిటిని నువ్వు పాటించినట్లే అని చెప్తున్నాడు. ఇక రెండో భాగమైనటువంటి మరి ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలు లేదా మరి మందిరానికి సంబంధించినటువంటి నియమాలు, వాటి విషయంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆజ్ఞలను మీరాడా లేదంటే ఆజ్ఞలను పరిపూర్ణం చేశాడా అని మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాని లేపుదలని వారితో చెప్పాను. యూదులు చాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవాలయ విషయంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట చాలా మందికి అర్థం కాదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములైన తర్వాత నేను లేపుతాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమనుకున్నారు అంటే, మరి మన పితరులు ఈ దేవాలయాన్ని 40 సంవత్సరాలు కట్టారు కదా, ఇతనేంటిది 3 రోజుల్లోనే లేపుతాను అంటున్నాడు అని అనుకుంటుంటే, మరి క్రీస్తు దేని విషయమై చెప్తున్నాడు అని కింద రాశారు చూడండి 21వ వచనంలో. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను, ఆయన మృతులలో నుండి. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మార్పు గురించి చెప్తున్నాడు. దేవాలయం అనేటువంటిది ఒకప్పుడు మీరు విధిరూపకమైనటువంటి దేవాలయాన్ని మీరు చూశారు. అంటే మరి మొదట ఇశ్రాయేలీలు మరి వారి ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు కట్టారు. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని తర్వాత మరి సొలొమోను కాలంలో ఒక మందిరంగా కట్టారు. ఆ సొలొమోను కాలంలో కట్టబడినది కూడా తర్వాత కూల్చివేయబడింది. కూల్చివేయబడిన తర్వాత మరలా మరి జెరుబ్బాబెలు నాయకత్వంలో ఇంకొకటి కట్టబడింది. ఈ దేవాలయం గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, ఇప్పుడు ఆ దేవాలయం ఎవరో కాదు నేనే అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో కూడా చెప్తుంటాడు. మరి ఆ దేవాలయము లేదా ఆ మార్గము దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మార్గం, అప్పటి వరకు కూడా ఆ దేవాలయం మీద దేవుని ప్రసన్నత ఉన్నది. ఇప్పుడు ఆ దేవాలయపు స్థానంలో నేను వచ్చాను. దానినే ఇప్పుడు మీరు యోహాను సువార్త 1:51 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దేవాలయపు స్థానంలోకి ఎవరు వచ్చేసారు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేసారు. ఇక బలుల అర్పణలు ఏవైనా జరగాలంటే క్రీస్తు ద్వారానే జరగాలి. మరి ఆ నియామక కాలంలో లేదా దేవాలయపు విషయంలో మరి వాళ్ళు ఏం చేశారు అని అంటే అర్పణలు అర్పించారు. పాప క్షమాపణ నిమిత్తమై అర్పణలు అర్పించారు. మరి అర్పణలు అర్పించిన తర్వాత ప్రధాన యాజకులు అక్కడ ఉండి ఆ పాప క్షమాపణ విషయమై వాళ్ళు మరి వీళ్ళు ఇచ్చినటువంటి అర్పణలను స్వీకరించి పాప క్షమాపణ నిమిత్తం దేవుని యొద్ద ధూపము వేసి మరి పాప క్షమాపణ నిమిత్తమై వీరు వేడుకుండేవారు. మరి అది ఎలా మారింది అని మనం ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిసి పిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి.
ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమైన సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆ పస్కా మీరు అర్పించారు. ఒకప్పుడు మీరు బలులు అర్పించారు. పస్కా బలిని మీరు అర్పించారు. ఇంకా చాలా మరి పులిపిండిని ఆచారాలను మీరు ఆచరించారు కదా! మరి ఆ 7 నియామక కాలాలను మీరు ఆచరించారు. దాన్ని దేని కొరకు ఆచరించారంటే దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి ఆ పస్కా పశువుగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేసారు. అంటే ఆజ్ఞ మారింది. నియామక కాల సంబంధమైనటువంటి ఆజ్ఞలు మారాయి. కాబట్టి నియామక కాలంలో మీరు పాటిస్తున్నటువంటి మరి ఈ మరి పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి విషయమై ఆ స్థానంలోనికి క్రీస్తు వచ్చాడు. మీరు పస్కా బలిని మీరు అర్పించినప్పుడల్లా లేదా బలులను మీరు అర్పిస్తారు కదా! పాప సంబంధమైనటువంటి వాటి కొరకు లేదా సమాధాన సంబంధమైనటువంటి వాటి కొరకు మీరు బలులు అర్పించారు కదా! మరి క్రీస్తే ఆ స్థానంలోనికి వచ్చేసాడు. కాబట్టి క్రీస్తు అను పస్కా పశువు మనకి ఉంది. ఇప్పుడు పులియని పిండి విషయమై మీరేం చేయాలి అని అంటే, ఒకప్పుడు పులియని పిండిని తీసివేయమని నేను చెప్పినటువంటి దాని ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి అని మీరు ఆలోచిస్తే, మీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మీరు తీసేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మరి హృదయ సంబంధమైనటువంటి మరి దుష్టత్వాన్ని మీరు తీసేసుకోవాలి. ఒకప్పుడు అది ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞగా ఉంది. ఇప్పుడు హృదయ సంబంధమైనటువంటి ఆజ్ఞగా నేను మారుస్తున్నాను. కాబట్టి నిష్కపటమైనటువంటి మనస్సుతో మీరు దీనిని పాటించండి అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు ఆచార సంబంధమైనటువంటి స్థానంలోనికి వచ్చేసాడు. ఇంకా మరొక మాటను మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములో జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తనను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఐదవ వచనం చూసేయండి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుగా తను తాను మహిమపరచుకోలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని అన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ ఎవరితో పోలుస్తున్నాడు అంటే యాజకులతో పోలుస్తున్నాడు. ఒకప్పుడు ప్రధాన యాజకులు ఉండి మరి వీరు అర్పిస్తున్నటువంటి బలులన్నిటిని కూడా స్వీకరించి దేవునితో మధ్యవర్తిగా ఉండి వీళ్ళు ఎలాగైతే అర్పణలను బలులను అర్పించుటకు వచ్చినటువంటి వారిని మరి ఆ అర్పణలను స్వీకరించి వారి కొరకు దేవుని ఎదుట ధూపం వేసి ఆ అర్పణలను దేవుడు అంగీకరించలాగిన వీళ్ళు మరి మధ్యవర్తిగా ఉన్నారో, ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరికి వచ్చేసాడు? క్రీస్తు ఆ స్థానంలోనికి వచ్చేసాడు. క్రీస్తు నిరంతర యాజకుడుగా మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతర యాజకుడుగా మనకి కనబడుతున్నాడు. కాబట్టి తీసివేయలేదు, ఆజ్ఞలన్నింటినీ కూడా నూతన పరిచాడు అంతే. కాబట్టి మరి ఆజ్ఞ సంబంధమైనటువంటి లేదా ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞల విషయంలోనికి మనం వచ్చేసరికి ప్రధాన యాజకుడు ఉన్నటువంటి స్థానంలోని క్రీస్తు వచ్చాడు. మరి పస్కా పశువుగా క్రీస్తు మనకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు అని మనం చూసుకున్నట్లయితే ఇంకా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుండి, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం మేమనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒక్కడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహిముని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో మరి గుడార విషయం గురించి మాట్లాడుతూ మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకును అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, అంటే నిజమైనటువంటి గుడారానికి మార్చేశాడు సెటప్ అంతా కూడా. ఒకప్పుడు ఆచార సంబంధమైనటువంటిదంతా కూడా గుడారాలలో జరిగితే లేదా సాక్ష్యపు గుడారంలో జరిగితే దానిని ట్రాన్స్ఫార్మ్ చేసి
మరి నిరంతరమైనటువంటి లేదా దేవుని చేత స్థాపింపబడినటువంటి నిజమైనటువంటి గుడారానికి పరిచారకుడయ్యాడు. అంటే నిజమైనటువంటి గుడారం ఏది అని మనం ఆలోచిస్తే సంఘము. ఒకప్పుడు అది మరి కట్టడ రూపంలో ఉన్నింది, దానిని సంఘము రూపంలోనికి మార్చేశాడు. మార్చడం మాత్రమే కాకుండా ఏమేం చేశాడో మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి, లేదా 8:13 చదవండి. ఫస్ట్ 8:13. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. మరి మొదటి ఇక్కడ దేని నిబంధన విషయం గురించి, ఒక్క నిమిషం అన్న, దేని గురించి చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే, మరి పాత నిబంధనను తీసివేస్తున్నాడు అని చెప్పడం విషయంలో దేనిని తీసివేస్తున్నాడు అని చెప్తే, మీకు 4వ వచనంలో, 8వ అధ్యాయం 4వ వచనంలో, ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారును గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయమై ఏమేమి చెప్పాడు అంటే, ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞల విషయమై చెబుతూ ఆచార సంబంధమైనటువంటి వాటిని మార్చాడు. ఒక గుడారము, సాక్ష్యపు గుడారం అనేటువంటిది ఒకటి వీళ్ళు కట్టుకున్నారు. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుకొని అక్కడ మరి బలి పశువులను అర్పిస్తూ పాపక్షమాపణ కొరకు యాజకుల దగ్గరికి వెళ్ళారు. కానీ ఇక్కడ క్రీస్తే బలి పశువుగా మారి మరి నిజమైనటువంటి గుడారాన్ని ఒకటి స్థాపించి, అంటే సంఘాన్ని స్థాపించి, మరి ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో, పాపానికి వీళ్ళు అర్పించాల్సినటువంటి బలి అర్పణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేశాడు. కాబట్టి ట్రాన్స్ఫార్మ్ చేశాడు, మార్చాడు. మరి బలి పశువుగా క్రీస్తు మారి సంఘంలోనికి మనలను చేర్చి, మరి పాత మరి ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆచరించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే పాప క్షమాపణ ఇప్పుడు ఎవరి ద్వారా దొరుకుతుంది అంటే క్రీస్తు ద్వారానే మనకి ఆ పాప క్షమాపణ అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు యొద్దకు మనము చేరాలి, క్రీస్తు యొద్దకు మనము రావాలి అంటూనే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా రాస్తూ వస్తారు. ఇంకా 10వ అధ్యాయానికి వచ్చేసరికి 10వ అధ్యాయం 8వ వచనంలో, 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార్థం బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మమ్ము పరిశుద్ధపరిచిబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుతూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో కానీ, ఇక్కడ క్రీస్తు విషయమై చెబుతూ పౌలు గారు ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసు మరి ఒక్కసారిగా మన కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. మరి పాత నిబంధనలో మీరు చూసుకున్నట్లయితే మరి మీరు చేసేటువంటి పాపాలకు ప్రతిసారి మీరు బలులు అర్పించారు, కానీ ఈ బలులు మీ పాపాలను తీసివేయలేదు, పరిహారాన్ని మాత్రమే చూపించాయే తప్ప మీ పాపాలను తీసివేయలేదు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఏమైందంటే, మీ పాపాలకు క్షమాపణ క్రీస్తు యొక్క రక్తము ద్వారా మీకు దొరికింది. కాబట్టి క్రీస్తు యేసుల ద్వారా స్థాపింపబడినటువంటి సంఘంలో మీరు నిరంతరం నిలిచి ఉన్న వారైతే, అది మీకు ఇంకా తర్వాత మీరు ఆ 10వ అధ్యాయము 24, 25 వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఉంటాయి. సో సంఘాన్ని క్రీస్తు ప్రభులు వారు స్థాపించి పాప క్షమాపణను మనకు అనుగ్రహించి, పాప క్షమాపణ ద్వారా మనల్ని మరి సంఘంలోనికి చేర్చాడు. సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము మరలా బలులు అర్పించాల్సినటువంటి అవసరత లేదు అని చెప్తున్నాడు. అంటే మరి ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఏమయ్యాయి అని అంటే, బలి పశువుగా క్రీస్తు మారాడు. అలాగే మరి ప్రత్యక్షపు గుడారము ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షపు గుడారంగా లేదా దేవాలయంగా క్రీస్తే మారిపోయాడు. మరి క్రీస్తే దేవాలయంగా మారిపోయి తన బ్రతుకునే అర్పణగా అర్పించి తన రక్తాన్ని చిందించి మరి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వారందరికీ కూడా పాప క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు, సంఘంలోకి చేర్చుకుంటున్నాడు. కాబట్టి సంఘంలోకి చేర్చుకుంటూ మరి పాప క్షమాపణ నిమిత్తమై అర్పించబడినటువంటి క్రీస్తుని మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇక ఎన్నటికీ కూడా పాపము చేయకుండా ఉండాలి అనేటువంటి నియమాన్ని మరి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు కానీ నెరవేర్చాడు.
ఒక బలిపశు స్థానంలో ఆయన బలిపశువు అయ్యాడు. ఒక మరి సాక్ష్యపు గుడారం లేదా ప్రత్యక్షపు గుడారం లేదా దేవాలయంగా క్రీస్తే మారాడు. క్రీస్తు మారిన తర్వాత మరి పాపము చేసిన ప్రతి వారు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు వారి మనస్సాక్షిని బట్టి వారికి పాప క్షమాపణను అనుగ్రహిస్తూ వారిని సంఘంలోనికి, నీతిమంతుల రాజ్యంలోనికి వారిని చేర్చుకుంటున్నాడు. కాబట్టి నీతిమంతుల రాజ్యంలోనికి చేర్చబడినటువంటి మీరు మరి ఆ సంఘం యొక్క సహవాసం విడవకూడదని 24వ వచనం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం నుండి కూడా చెప్తుంటాడు. ఒకవేళ మీరు మరలా పాపం చేసి మరి సంఘ సహవాసంలో మీరు లేకపోతే క్రీస్తు యొక్క మరి యజ్ఞం ఏదైతే ఉందో అది మరలా వర్తించదు మీ విషయంలో అని కూడా చెప్తుంటాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ నియమాలు ఏవైతే ఇచ్చాడో ఆ నియమాలన్నిటినీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు తన మీద వేసుకున్నాడు. తన మీద వేసుకొని క్రీస్తులో మనకి ఇవన్నీ కూడా నెరవేర్పు చేస్తున్నాడు. కాబట్టి పాత నిబంధన ధర్మశాస్త్రం మనం కూడా పాటిస్తున్నాం, కానీ అవి లిటరల్గా కాదు, ఆచార సంబంధమైనటువంటి విషయంలో కాదు, కానీ మనస్సాక్షి సంబంధమైనటువంటి విషయంలో మనం పాటిస్తున్నాం. ఇంకనూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం. దానిని మీరు 16వ వచనంలో చదివితే మీకు ఇక్కడ ఇంకా క్లారిటీ ఇస్తాడు. చూడండి, పౌలు గారు ఎంత చక్కగా చెప్తాడు. 16వ వచనంలో 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి 10వ అధ్యాయం 16వ వచనంలో, ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమును నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇకను ఎన్నడనూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగిదియు ఆయన శరీరమును అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి వాగ్దానాలను ఎక్కడ రాస్తానని చెప్పాడు. ఒకప్పుడు ఆజ్ఞ ఫలకలను ఇచ్చాడు. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా రాసి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసంలో దానిని ఉంచమని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి నూతనమైనటువంటిది సజీవమైనటువంటి ఈ ఆజ్ఞలను ఇప్పుడు మీ హృదయాలలో మీరు రాసుకోవాలి. అంటే మీ మనస్సాక్షి విషయంలో మీరు చేస్తున్నది తప్ప రైటా అనేటువంటిది ఇప్పుడు మీ మనస్సాక్షికే వదిలిపెడుతున్నానని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞల తర్వాత మనకి మరి సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు కూడా ఎక్కడ మనకి ఇమిడి ఉంటుంది అని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని మరి ప్రేమించట అనే ఆజ్ఞలలోనే ఇమిడి ఉంటాయి. కనుకనే మరి మీరు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ, మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానిని బట్టి చెబుతూ మీ మనస్సాక్షి మీద లేదా మీ మనస్సుల మీద ఈ ఆజ్ఞలని మీదట మీరు రాసుకోవాలి. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది ఛాయగా మనకి కనిపించినప్పటికీ కూడా క్రీస్తు వాటిని నెరవేర్చి మనము ఇంకే దేనిని పాటించాలో దానిని చెప్తున్నాడు. చెబుతూ ఇది మీ మనసుల మీద రాసుకున్న తర్వాత మీరు ఎలాంటి పరిస్థితిలోనికి వస్తారని అంటే మీ అతిక్రమములు, మీ పాపములు ఇంకెప్పటికీ కూడా గుర్తుకు రావని చెబుతూ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు, ఇక మీ 18వ వచనంలో వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు ఒకవేళ మీ మనస్సు మీద ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు రాసుకుంటే మీరు పాప పరిహారార్థ బలులు అర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెబుతూ, కాబట్టి మనం ఇప్పుడు ఎలా బ్రతకాలి అని చెప్తున్నాడు. సహోదరులారా, యేసు కొరకు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలిదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. కనుక దేవుని ఇంటిపైన మనం గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమునై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ
నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయంతో మనను దేవుని సన్నిధానము చేరుము. అంటే మీ మనస్సు మారాలి అని ఒక మాటలో చెప్తున్నాడు. కాబట్టి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి గల కారణం ఏంటి అని అంటే అప్పటి వరకు కూడా వాళ్ళకి పాపం అనేటువంటిది ఏంటో తెలియదు. కాబట్టి పాపం అనేటువంటిది వాళ్ళకి తెలియాలి. అలాగే మరి వారు చుట్టూ ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి అతిక్రమంలో వీళ్ళు కూడా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అవి. అలాగే వీళ్ళు కూడా ఎంతో కొంత దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి బ్రతుకులను చూసి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలనే క్రీస్తు ద్వారా మీరు ఎలా పాటించాలో నేర్పించాడు. అంతేనండి. కాబట్టి ధర్మశాస్త్రము మరి అవసరం లేదు అని అనుకుంటుంటారు చాలామంది. ధర్మశాస్త్రం మనకు అవసరమే. ధర్మశాస్త్రంలో మరి యజ్ఞాలు, నైవేద్యాలు ఈ బలులన్నీ అర్పించారు కదా! వాటి అవసరత లేదని చెప్పాడు. వాటి స్థానంలోనికి క్రీస్తు వచ్చేసాడు. కానీ మనము నైతికపరమైనటువంటి ఆజ్ఞలను ఖచ్చితంగా మనం పాటించాలి. దానిని యేసుక్రీస్తు ఎలాగైతే తన దేహంతో మరి నెరవేర్చాడో మనం కూడా దానిని నెరవేర్చాలి. ఇక ఆచార సంబంధమైనటువంటి లేదా దేవాలయ సంబంధమైనటువంటి ఆజ్ఞలకు వచ్చేసరికి మరి దేవాలయంగా క్రీస్తు మారిపోయి అక్కడ జరుగుతున్నటువంటి బలులు, అర్పణల విషయంలో క్రీస్తు ఒక్కసారిగా బలిగా మారిపోయి ఆయనను అంగీకరించిన వారందరి మీద తన రక్తాన్ని ఆయన ప్రోక్షిస్తున్నాడు. కాబట్టి ఎందరైతే తమ పాపములను ఒప్పుకొని క్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరిస్తున్నారో వారందరి మీద ఆయన అర్పించినటువంటి ఆ రక్తము ప్రోక్షింపబడి వారు పరిశుద్ధులుగా మారుతున్నారు. ఇక పరిశుద్ధులుగా మారినటువంటి మనము మరి నైతిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఏవైతే, సమాజ సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనస్సాక్షి మీద ఆధారం చేసుకొని బ్రతకాలని చెప్పాడు. కాబట్టి వేటిని కూడా క్రీస్తు తీసివేయలేదు, కానీ తీసివేసినదల్లా కూడా బలులకు సంబంధమైనటువంటి మరి ఆజ్ఞలు మాత్రమే తీసివేశాడు. మిగతా ఆజ్ఞలన్నీ కూడా అవి నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ కూడా క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తు వల్ల మనం కూడా నడిచినట్లయితే ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మనము అనుసరిస్తున్న వారంగానే ఉంటాం. కాబట్టి ఉదాహరణకి ఒక మాట చెప్పని మనం ముగించేసుకుందాం. ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి మరి సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టమన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు? వీళ్ళు ఎవడు పాపం చేయలేదు, వాడు మొదటి రాయి వేయమన్నాడు. మరి మొదటి రాయి వేయమన్నప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా పాపం చేయకుండా ఏ రోజు ఉండలేదు, వాళ్ళు కూడా ఎన్నో పాపాలు చేశారు. కాబట్టి ఈమె దొరికింది, వాళ్ళు దొరకలేదు, అంతే తేడా. కానీ దేవుడు ఏం చూస్తాడు? మనసును మాత్రమే చూస్తాడు. ఇక నిన్ను కొట్టువారి మీద, నీ కుడి చెంప కొట్టువారి మీద వారికి నీ ఎడమ చెంపని చూపించమన్నాడు. అంటే మార్పు అని చెప్తున్నాడు. మనస్సాక్షి విషయంలో ఇప్పుడు నువ్వు నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుని నువ్వు హాని చేయకూడదు అనేటువంటి మరి ఆజ్ఞ మార్పు గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తుంటాడు. అలాగే ఇంకా చాలా నరహత్య చేయవద్దు అనేటువంటి విషయంలో, నరహత్య చేసేది ఏంటి అని అంటే మనం చంపితేనే నరహత్య అని అనుకుంటుంటారు. కానీ మీరు ఒక మాట, వ్యర్థుడాని నీ సహోదరుని అన్నా కూడా నువ్వు నరహత్య చేయడంతో సమానమే అంటాడు. కాబట్టి నరహత్య చేయడంతో నీ మాటలతో నీ సహోదరుని కూడా నువ్వు హత్య చేయొచ్చు. అప్పుడప్పుడు ఏమంటే కొంతమంది మనం మాట్లాడే మాటలు వింటున్నప్పుడు నీ మాటలతో నన్ను చంపేస్తున్నావు అంటారు. అది కూడా నరహత్యతో సమానమే. కాబట్టి ఇలాంటివి మీరు చేయకూడదు. అంటే నీ మనస్సాక్షితో ఆలోచించు, నీ సహోదరుని నువ్వు బాధపరుస్తున్నావా, నీ సహోదరుని నిజంగానే ప్రేమిస్తున్నావా అనేటువంటిది నీ మాటల ద్వారా, నీ మనస్సాక్షి ద్వారా నువ్వు ఆలోచించాలి. దానినే చెప్పాడు. ఇంకా మరి వివాహ విషయంలోకి వచ్చేసరికి, వివాహ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు? నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఒకరికొకరు భార్య ఉండాలి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడాకులు ఇవ్వకూడదు అని చెప్పాడు. మరి మోషే గారు విడాకులు ఇవ్వచ్చు అన్నాడు అని అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే గారు అలా చెప్పారు, కానీ దేవునికి అయితే మరి నువ్వు ఒక భార్యతోనే ఉండాలి. కాబట్టి ఆ భార్యను ఎలా ప్రేమించాలి అనేటువంటిది అంతా కూడా పౌలు గారు తన పత్రికలలో చాలా వివరిస్తాడు. భార్యను ఎంత ప్రేమించాలి అని అంటే క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడో అనేటువంటి ఉదాహరణను చూపిస్తూ నువ్వు కూడా నీ భార్యను అలాగే ప్రేమించాలి, నీ భర్తను అలాగే ప్రేమించాలని చెప్తుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనస్సాక్షికి సంబంధమైనటువంటి విషయాలుగా దేవుడు మార్చాడు. మనస్సాక్షితో మీరు ఆలోచిస్తే ఎలాంటి పాపాన్ని మీరు చేయరు. మీకు పాపం అనిపించిందంటే, మీ మనస్సాక్షికి పాపం అనిపించేది ఏది కూడా మీరు చేయకూడదు అనేటువంటిదే మరి నూతన నిబంధనలో క్రీస్తు ఇచ్చినటువంటి మాటలుగా మనం చూస్తాం. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా ఎందుకు ఇచ్చాడు అని అంటే, అవి ఆ కాలంలో కూడా నెరవేరుతున్నాయి, ఈ కాలంలో కూడా నెరవేరుతున్నాయి. కాకపోతే క్రీస్తు వాటికి చిన్న మార్పులు మాత్రమే చేశాడు.
చిన్న మార్పులు మాత్రమే. అంటే ఆ ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా పాటించాలో దానిని మాత్రమే మీకు నేర్పించే ప్రయత్నం చేశాడు. కాబట్టి అలా మనం బ్రతకగలిగితే మనం కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళమే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. ఆ ధర్మశాస్త్రమే కొత్త నిబంధనలో మరి ఆధారమై కొద్దిగా మార్పులు చేసుకొని ఒక మనిషి ఎలా భూమి మీద బ్రతకాలా అనేటువంటిది నేర్పిస్తుంది. కాబట్టి ఇందుకొరకనే మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాటిని ఇంకా కూడా మనము మరి వాక్యంలో చదువుతున్నాము అనంటే కారణం ఆ ధర్మశాస్త్రాన్ని మనము కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నియమాలు మరి ఆచరణలు నియమాలు కాదు, కానీ మనస్సాక్షి విషయమైనటువంటి మార్పు మనలో జరగాలి. ఆ మనస్సాక్షి సంబంధమైనటువంటి విషయంలో మనము ఎలాంటి పాపము చేయని వారుగా దేవుని దృష్టిలో కనబడాలి అనేటువంటి ఉద్దేశమే దేవునిది. అది క్రీస్తులో మనకి కనబడుతుంది. కాబట్టి క్రీస్తుని ఎందరైతే స్వీకరించాలో అందరూ కూడా మరి వారు బ్రతికేటువంటి బ్రతుకులంతా కూడా ధర్మశాస్త్రం మీదనే ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి పాఠం అర్థమైంది అనుకుంటాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి ఉన్నతమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగో నా తండ్రి, మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలలో 4వ భాగంగా మరి ఇంకొన్ని విషయాలను అంశాలను నేను నేర్చుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఒకప్పుడు మీరు ఇశ్రాయేలీయులకు ఎందుకు ఇచ్చారో, దాని ద్వారా మరి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా నా తండ్రి మీ పిల్లలకు వివరించాను. మరి క్రీస్తు రాకతో మరి నూతన నిబంధన పాత నిబంధనను ఆధారం చేసుకుని ఎలా మార్చబడిందో అనేటువంటి విషయాలను కూడా వివరించడం జరిగింది తండ్రి. అవునా ప్రభా, ఆ ధర్మశాస్త్రమే పాపం అంటే ఏంటో మాకు పాప నియమాన్ని మాకు నేర్పించింది. మరి క్రీస్తు ఆ పాప నియమాన్ని మాలో నుండి తీసివేయడానికి ఒకసారి తనను తాను అర్పించుకొని పాప నియమం మాలో నుండి తీసివేసిన తండ్రి, పరిశుద్ధుల మరి సంఖ్యలో మమ్మల్ని చేర్చి సంఘముతో మమ్మల్ని ఏకీభవించి ఆ ప్రభు తండ్రి మరి నూతనమైనటువంటి జీవితాలను మేము మీ కొరకు జీవించడానికి ధర్మశాస్త్రం ఎంతగానో సహాయపడింది అనేటువంటి విషయం మాకు అర్థమవుతుంది. విన్న మీ బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా వారి హృదయాలలో వాటిని భద్రపరుచుకొని అనేక మందికి మాటలను ప్రకటించడానికి మరి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మరి అయ్య గారికి, సామాన్య గారికి నా తండ్రి తోడుగా ఉండండి. ఒక పరిపూర్ణమైనటువంటి నా ప్రభా తండ్రి మరి ఆలోచనలతో వారు చేస్తున్నటువంటి మీ కొరకు చేస్తున్నటువంటి ప్రతి త్యాగాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ మరి పరసంబంధమైనటువంటి ప్రతి దేవునితో మీ విడల్ని నింపి నా ప్రభా తండ్రి బలపరిచి నడిపించమని, ఇంకా రాబో దినాలలో నా తండ్రి మీ కొరకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలను జరిగించాలో నా తండ్రి మరి పరిపూర్ణంగా నా ప్రభా మీ చిత్తానుసారంగా చేయటకు మరి కావాల్సినటువంటి జ్ఞానాన్ని వివేచనను అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ మరి సంఘం అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి అనేక మంది బోధకుల ద్వారా నా ప్రభా తండ్రి ఎన్నో విలువైనటువంటి మాటలు వింటుండగా మరి వారి హృదయాలను వారు మార్చుకుంటూ మీ కొరకు నా ప్రభా తండ్రి సిద్ధ మనసులో జీవిస్తుంటుండగా తోడుగా ఉండి నడిపించమని, మరి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి సమస్యలను మీ చిత్తానుసారంగా నా ప్రభా తండ్రి దూరపరచమని కోరుకుంటున్నాను. ఎవరైతే అనారోగ్యంతో నా తండ్రి బాధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ మమ్మల్ని అందరికీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. తోడుగా ఉండి కాచి కాపాడండి, నడిపించండి. మరొకసారి నా ప్రభు తండ్రి మేమందరం ఈ విధంగా కూడుకొని మీలో ఆనందించేటువంటి మరొక తరుణాన్ని మీరు ఇస్తారని ఆశపడుతూ ఈ ప్రార్థన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డౌట్ ఏంటంటే అన్న, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 18 వచ్చిన నుంచి చూసినప్పుడు యేసుప్రభు వారు ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పాను అన్నమాట. అంటే అక్కడున్న వారు ముఖ్యంగా వారి తెలివికి తగినట్టు యేసుప్రభు వారు మాట్లాడలేదా, లేకుంటే కొంచెం హై క్వాలిఫైడ్ గా ఆయన మాట్లాడినట్టు కనిపిస్తుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు ఉంది అని అనిపిస్తున్నాను. అంటే 20 వచనంలో మనం చూసినప్పుడు ఈ దేవాలయంలో పడగొట్టుడి, అంటే సొలొమోన్ గారు కట్టిన
ఆ దేవాలయం పడగొట్టి 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. అన్నప్పుడు ఇమ్మీడియేట్ గా యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరంలో కట్టిదే, నీవు 3 దినములో దీన్ని లేపుదువా అని అన్నారని ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్ గా చేసుకున్నారు. ఉమ్, ఆహ్, అంటే వారు వారు తగిన వారికున్న బ్రెయిన్, వారికున్న జ్ఞానాన్ని కొంచెం దిగి వచ్చి యేసుప్రభు చెప్పలేదా? ఆయన ఆయన జ్ఞానంతోటి మాట్లాడాడు అని. ఇక్కడే కాకుండా ఉమ్. చాలా స్థలాల్లో యేసుప్రభు వారు మాట్లాడే కొన్ని విషయాలు శిష్యులకి అర్థం కాలేదు. అప్పుడున్న వాళ్ళకి కూడా అర్థం అవును. కాలేదని మనం చూస్తాం. సో అంటే ఇప్పుడు మీకు 22వ వచనంలో కంక్లూజన్ ఇస్తాడు చూడండి యోహాన్ గారు. అన్ ఆయన మృతుల నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి. నమ్మిరి. అంటే ఇక్కడ శిష్యులకి అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? ఆ మాట ఇప్పుడు డైరెక్ట్‌గా నన్ను చంపుతారు 3 దినాన నేను లేస్తాననేటువంటిది ఆల్రెడీ చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటించారు. కానీ ఇక్కడ ఏంటంటే సందర్భం ఇది ఫస్ట్ టైం వాళ్ళకి చెప్పడం. ఫస్ట్ టైం చెప్తుంటే వాళ్ళకి వాళ్ళు అక్కడ లిటరల్‌గా ఉన్నటువంటి దేవాలయాన్ని చూస్తున్నారు. కానీ ఏ దేవాలయం గురించి చెప్పాడో తర్వాత వాళ్ళకి అర్థమైంది. అక్కడ యేసుప్రభు వారు వాళ్ళకి చనిపోయి చెప్పినా లేచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. అక్కడ చెప్పినా కూడా వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయం కాదది. దానినే వాళ్ళు తర్వాత ప్రకటించారు కదా! యూదులకందరికీ కూడా దానినే వాళ్ళు మరలా ప్రకటించారు. యేసుక్రీస్తుని మీరు చంపారు, 3వ దినాన దేవుడు ఆయన్ని లేపాడని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఏ దేవాలయం గురించి చెప్తున్నాడు అనేటువంటిది తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ ఇలా చెప్తేనే వాళ్ళకి తర్వాత ఫ్యూచర్‌లో అది అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాట అన్నది. అంటే వాళ్ళ స్టాండర్డ్‌కి దిగి చెప్పలేదా యేసుప్రభు వారు? ఆయన స్టాండర్డ్‌కి చెప్పాడా అనేది? ఇప్పుడు స్టాండర్డ్‌కి దిగి చెప్పాలి అనంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నీ వివరించడానికి దేవుని రాజ్యం గురించి అన్నీ వివరించడానికి కొన్ని ఎట్లంటే ఒక హై స్టాండర్డ్‌లోనే చెప్పాలన్న. లో స్టాండర్డ్‌లో చెప్తే ఇప్పుడు నేనే దేవాలయము అనంటే ఖచ్చితంగా వాళ్ళక్కడ చంపేస్తారు ఫస్టే. ఫస్టే నేను దేవుడినని చెప్పుకుంటున్నాను, ఇతడు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అనేటువంటిది వాళ్ళకి ఎంత కోపం రప్పించిందనంటే చంపేయాలనేటువంటి ఉద్దేశంతో. అది అప్పటికి ఇంకా జరగలేదు ఆ సన్నివేశం. దానికి ముందే నేనే దేవాలయము అనంటే వాళ్ళకి అర్థం కాదు. ఖచ్చితంగా నేను దేవాలయం అని చెప్పుకుంటున్నాడు అనంటే అక్కడే చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఇంకా శిష్యులు కూడా ఒకవేళ అపార్థం చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తదక్కడ. ఇప్పుడు లో స్టాండర్డ్‌లోనే ఇప్పుడు మీరన్నట్టుగానే ఒకవేళ చెబితే నేనే దేవాలయము, ఇప్పుడు దేవాలయం తీసివేయబడి నేను దేవాలయంగా మారిపోతాను అని ఒకవేళ వాళ్ళకి చెప్తే శిష్యులు కూడా అపార్థం చేసుకుంటారు. అప్పుడు ఇంకా విశ్వాసంలో వాళ్ళు బలపడలేదు కదా! యేసుక్రీస్తు విషయంలో ఇంకా పరిపూర్ణంగా ఈయన నిజంగా దేవుని కుమారుడు అనేటువంటి నమ్మకం వాళ్ళలో ఇంకా పరిపూర్ణంగా రాలేదు. అది బిగినింగ్ స్టేజ్ అది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు అదే చెప్పాడనుకోండి వీళ్ళు ఖచ్చితంగా అపార్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ అపార్థం చేసుకోకూడదనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ ఎదురుగా ఉన్నటువంటి దేవాలయాన్ని చూసి చెప్పాడు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని కుమారుడని నమ్మి పరిపూర్ణంగా వీళ్ళకి అర్థమైందో, ఆ తర్వాత ఆయన చనిపోయి 3వ దినంన లేచినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆ విషయం అర్థమైందని చెప్తున్నాడు చూడండి యోహాన్ గారు తర్వాత. ఒకవేళ స్టార్టింగ్‌లోనే చెప్పుంటే ఖచ్చితంగా అది అపార్థం చేసుకుండేవాళ్ళు. ఈవెన్ పౌలు గారు కూడా అంటే ఆయన స్టాండర్డ్ తగ్గినట్టు మాట్లాడినట్టు మనం చూస్తా ఉన్నాం. పేతురు గారు మెన్షన్ చేస్తూ పౌలు గారు పత్రికలు కొన్ని చదవడం అది కష్టంగా ఉంది. విద్యావంతులు చదవడం వారికి కాదు, విద్యావిహీనులు వాటిని అపార్థం చేసుకుంటారని చెప్పి రాస్తాడు. అవునే అన్న. కాకపోతే ఏంటనంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనము చాలా తక్కువగా లో స్టాండర్డ్‌లోకి తీసుకొని వెళ్లి చెప్పొచ్చు. కానీ కొన్ని విషయాలు మనం లో స్టాండర్డ్‌గా చెప్పలేం. అవి కొన్ని విషయాలు హై స్టాండర్డ్‌లోనే చెప్పాలి. కాబట్టి అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతది. అర్థం చేసుకోలేని వాళ్ళకి అవి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏదైనా అర్థమవుతదండి. ఇప్పుడు పౌలు గారి పత్రికలు అర్థం చేసుకోవడానికి అంత కష్టము అని అనుకుంటే, ఈరోజు మనం చదివి వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాం కదా! కొంతవరకైనా కూడా. కాబట్టి అవి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అంటే ముందుగానే మనకు దేవుడు ఒక హింట్ ఇచ్చాడు. అవి అర్థం చేసుకునే కంటే అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువున్నాయి కాబట్టి జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే పౌలు గారిది ఒకవేళ లాంగ్వేజ్ హై స్టాండర్డ్‌లో ఉండొచ్చు కానీ, ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ఈజీ అని అర్థం చేసుకోవడానికి. ఎప్పుడైతే మనకి పాత నిబంధన అర్థమవుతుందో, ఆ ధర్మశాస్త్రం అంతా అర్థమవుతుందో, ఖచ్చితంగా మనం ఆయన రాసిన పత్రికలన్నీ చదివితే మనకు క్లియర్‌గా అర్థమైతుంది. నేను చెప్పిన ఈ 4 పాఠాలు మీరు మళ్ళీ బాగా ఈ పౌలు గారు రాసిన పత్రికలు చదవండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది.
దేని విషయమై ఏమేమి రాశాడో, సంఘాలకి ఏ విషయాలు చెప్పాడో, యూదులకి ఎలాంటి విషయాలు చెప్పాడో, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలన్నీ మీకు అర్థమైపోతుంది ఈజీగా. చాలా ఈజీ ఆయన పత్రికలు అర్థం చేసుకోవడానికి. కాకపోతే ఏంటనంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాత నిబంధన మీద మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, బాగా అర్థమై ఉండాలి. అర్థమైతేనే తప్ప మనకు ఆ పత్రికలు అర్థం కావు. ఎందుకంటే చాలా మందికి ఉండే అలవాటు ఏంటి క్రైస్తవుల్లో అంటే పాత నిబంధన చదవరు, డైరెక్ట్గా స్వార్థల నుంచే ప్రారంభించేస్తారు. ఇంకా పౌలు గారి పత్రికలకు వచ్చేసరికి ఆయన ధర్మశాస్త్రము, నియమము ఇవన్నీ కూడా చెప్తుంటే అసలు ఏం అర్థం కాదు చాలా మంది. కారణం ఏంటంటే పాత నిబంధన చదవరు చాలా మంది. ఇంకొకటి పాత నిబంధన చదివేటప్పుడు కూడా కొంతమందికి అర్థం కాదు. దేవుడు మరి ఇచ్చినటువంటి నియమాలు ఎందుకు ఇచ్చాడు, ఏం చేసి చేయడానికి ఇచ్చాడు, మరి గుడార సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, అవి ఎందుకు ఫాలో చేయమని చెప్పాడు, బలులు ఎందుకు అర్పించమన్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావు చదివేటప్పుడు కూడా. కాబట్టి మనం బాగా దాన్ని విడదీసి చదివితేనే మనకు అర్థమవుతుంది. ఆ విడదీసి చదివింది కూడా మనం అర్థం చేసుకుంటేనే పత్రికలు మనకి ఈజీగా అర్థమైపోతాయి. రోమిలకు రాసిన పత్రిక మీరు చదివినా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మీరు చదివినా, గలతీలకు రాసినటువంటి పత్రిక మీరు చదివినా కూడా ఎక్కువ ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తుంటారు. కాబట్టి అవి మనకి ఈజీగా అర్థం కావు. అంటే యూదుల స్టాండర్డ్ కి అక్కడున్న కల్చర్ ని బట్టి పదాలు ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాడుక భాషలు సంబంధించినది మనం చదివేటప్పుడు ఉండవు కాబట్టి మనకు అర్థమయ్యే విషయంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బోధించే విషయంలో వాళ్ళు హై స్టాండర్డ్ ఏం బోధించలేదు. రాసిన విషయంలో మాత్రం కొద్దిగా హై స్టాండర్డ్ మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు బోధించినటువంటి సంగతులంతా కూడా ఏవి హై స్టాండర్డ్ లో ఉండవు అన్న. కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగానే ఉంటాయి. మీరు అపోస్తల కార్యములు మీరు చదవండి, పౌలు గారి ప్రయాణాలు మీరు చదువుతున్నప్పుడు ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలలో ఏమేం బోధించాడో లూకా గారు రాస్తున్నారు. అది చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. అక్కడెక్కడ కూడా ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా కోట్ చేయడు, ఎందుకంటే అన్నిళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి. ధర్మశాస్త్రాన్ని ఎక్కువ కోట్ చేయకుండా సువార్తను ఎలా ప్రకటిస్తాడో మనకు క్లియర్ గా అర్థమైపోతుంది, డీటెయిల్డ్ గా అర్థమైపోతుంది. కానీ ఏదైతే రాశాడో అవి మాత్రమే కొద్దిగా హై స్టాండర్డ్ లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు బాగా స్కాలర్స్ కాబట్టి. స్కాలర్స్ అనేవాడు ఖచ్చితంగా హై స్టాండర్డ్ లోనే రాస్తాడు. అతని లోయెస్ట్ స్టాండర్డ్ కూడా మనకు హై స్టాండర్డ్ లాగానే ఉంటుంది అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ రాసిన సంగతులన్నీ అర్థం చేసుకొని వాడు ఎక్కువ మార్కులు తీసుకుంటాడు. వాడు చదువు లేనివాడికి చెప్తున్నప్పుడు వాడికి అసలు అర్థం కాదు, ఎందుకంటే వీడు చాలా తక్కువ స్టాండర్డ్ లో చెప్పినా కూడా వాడికి ఈజీగా అర్థం కాదు, ఎందుకంటే వాడు ఆ స్థాయికి అందుకోలేడు, వాడికి చాలా కష్టంగా ఉంటుంది అది. కాబట్టి రాసిన విషయాలు కొద్దిగా హై స్టాండర్డ్ గా ఉన్నా బోధించిన విషయాలన్నీ కూడా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది. మీరు అన్నట్టు ఇంకొకసారి ధర్మశాస్త్రం 4 భాగాల్లో ఒకసారి మళ్ళీ విని ఒక్కొక్క వచనం ఫాలో అయితే చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం. అవన్నీ ఒకసారి మళ్ళీ విని మళ్ళీ పూర్తిగా చదివి మీరు పత్రికలు స్టార్ట్ చేశారనుకోండి, మీకు పత్రికలు ఈజీగా అర్థమైపోతాయి. థ్యాంక్ యూ అన్న.